ఉమ్. తుచ్చ మరీచిక అంటే ఒక చమత్కారం అన్నమాట. స్వామి దయానందుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయపురాధీశుడైన రాణాస్వామిని సమీపించి ఒకనాడు ఇలా వేడుకున్నాడు. భగవన్, మీరు మూర్తి పూజను ఖండించడం మానుకోండి. అది రాజనీతిపరంగా సర్వసంగ్రహ సిద్ధాంతానికి విరుద్ధం. మీరు ఈ మాట అంగీకరిస్తే ఏకలింగ మహాదేవుని మహంత్ పీఠం మీకే దక్కుతుంది. ఈ రాజ్యం కూడా ఈ మందిరానికే అంకితమై ఉంది. రాజ్యకోశము నుండి ప్రతి ఏటా కొన్ని లక్షల రూపాయలు ఈ మందిరానికే కేటాయించబడతాయి. ఈ సంపద అంతటికీ మీరే అధికారులవుతారు. ఈ రాజ్యానికి రాజగురువుగా పరిగణింపబడతారు. రాణాగారి నుండి ఈ మాటలు వినిన స్వామీజీలో కంపరం పుట్టుకొచ్చింది. మీరు ఈ తుచ్చ ప్రలోభమును చూపి నన్ను పరమాత్ముని మార్గము నుండి విముఖుని చేయాలనుకుంటున్నారా? దైవాజ్ఞను ధిక్కరించ అంటున్నారా? రాణాజీ, నేను ఒక్క పరుగులో మీ రాజ్యము దాటి బయటపడగలను, కానీ పరమాత్ముని దృష్టి నుండి ఏనాటికి తప్పుకోలేను. ఆ పరమ ప్రేమతత్వం ముందు ఈ తుచ్చ మరీచిక ఎంతటిది? లక్షలాది ప్రజలు నా విశ్వాసాలను నమ్ముకొని బ్రతుకుతున్నారు. నా ముందు ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి కూడా సాహసించకండి అన్నారు గంభీరంగా. చూడండి, అంటే ఎటువంటి ప్రలోభములకు లొంగనటువంటి వాడే మహర్షి దయానంద సరస్వతి. అలా మనం అటువంటి గురువు మనకు దొరికినాడని మనం సంతోషించాలి, గర్వపడాలి, ఆనందించాలి. కావున అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ